హలో మిత్రులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంతా కుశలమేనా? సో మీరు థంబ్‌నెయిల్ చూసినట్లయితే నేను డే 1 డయట్ ఎలా చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో చూపించేస్తాను. అండ్ నేను కూడా ఇదే నా ఫస్ట్ డే 1 డయట్. సో కంప్లీట్గా వీడియోని చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. అండ్ అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మన వీడియో చూసినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చూడండి, మార్నింగ్ 6 AM వెళ్ళాను. నేనైతే బ్రష్ చేసేసి హాట్ వాటర్ తీసుకుంటాను. హాట్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి ఏమంటే ఎస్టర్డే తినింటాం కదా ఫుడ్, దాని నుంచి ప్రొడ్యూస్ అయిన వేస్ట్ కూడాను బయటకు వచ్చేస్తుంది. అండ్ హెల్దీ కూడాను అంటారు మామూలుగానే హాట్ వాటర్ తీసుకోవాలని చెప్పేసి. ఇదైతే నా మెజర్మెంట్ గ్లాసు, డైలీ ఈ గ్లాస్లో నేను హాట్ వాటర్ తీసుకుంటా. అండ్ నెక్స్ట్ 1.5 అవర్ గ్యాప్ ఇచ్చేసి అయితే క్యారెట్ జ్యూస్, ఏదైనా వెజిటేబుల్ తీసుకోవచ్చు. నేనైతే క్యారెట్ జ్యూస్ని ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే క్యారెట్ తీసుకోవడం వల్ల, ఈ క్యారెట్ జ్యూస్ వల్ల మన బాడీలో ఉన్న ఇంప్యూర్ బ్లడ్ ఏమైతే ఉంటుంది ప్యూర్ అయిపోతుంది. అండ్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఎవరికన్నా ఉంటే రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి. అండ్ అలాగే స్కిన్ కూడాను గ్లో వస్తుంది. డైలీ నేను క్యారెట్ జ్యూసే తీసుకుంటాను ఈ టైంలో. ఫుల్ హెల్తీ కూడాను. నేను అలా ఫిల్టర్ చేసేసి తీసుకోవాలి. అండ్ మార్నింగ్ 7:30 అయిపోయింది. నేనైతే క్లాస్కి వెళ్ళిపోవాలి, టైం కూడా అయిపోతుంది కాబట్టి మా అమ్మ అయితే రెడీ చేసి ఇచ్చేసింది. అండ్ ఇలా తీసుకున్నాను. మీకు స్వీట్ తక్కువ ఉంటే ఖర్జూర పౌడర్ యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఎలాంటి షుగర్ కానీ ఏమీ వేయొద్దు అందులోకి. చూడండి, టేస్ట్ అయితే బాగుంది. కంప్లీట్గా తీసుకునేసాను. 7:30 కల్లా నేను క్యారెట్ జ్యూస్. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ 9:30 కల్లా టిఫన్ మునగాకు పల్లెము. అండ్ ఆఫ్టర్నూన్కి ఇంటికైతే వచ్చేసాను. చూస్తే తినడానికైతే ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు నేను ఆశీర్వాద గోధుమ పిండిని యూస్ చేసుకుంటూ చపాతీ అయితే చేసేసుకుంటాను. దాంట్లోకి నల్ల నువ్వుల పొడి నేను ముందుగా అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. నల్ల నువ్వులు అయితే వేయించేసి పౌడర్ చేసి పెట్టుకున్నా. దాంట్లోకి అయితే ఫ్యాట్ కట్టర్ పౌడర్ అంటాం దీన్ని. జీరా, వాము అండ్ అలాగే షాజీరా అంటాం కదా, మూడిటిని లైట్ హీట్ చేసేసి పౌడర్ చేసి పెట్టుకొని దాన్ని కూడా వేసేసుకున్నా. అండ్ అలాగే సాల్ట్, టేస్ట్కి సాల్ట్ వేసుకోకున్నా పర్వాలేదు, కానీ మన బాడీ అడ్జస్ట్ అయ్యే వరకు నేను కొంచెం టేస్ట్ అయితే ఉండాలి కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేసుకునేసాను. ఇలా మనము ఎన్ని పడితే అన్ని తీసుకోకూడదు, ఓన్లీ 2 చపాతీస్ మాత్రమే తీసుకోవాలి. ఆయిల్లో వేయకుండా తీసుకోవాలి. మీరు ఇంకా ఇంట్లో ప్యూర్ గోధుమలు చిక్కితే ఆడించుకొని పెట్టుకొని వేస్తే అది ఇంకా బెటరు. లేదంటే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్తాను. అండ్ అలా పౌడర్ ప్రిపేర్ చేసుకొని చపాతీ చేసుకుంటే బెటర్. నాకు టైం లేదు కాబట్టి ఇలానే యూస్ చేసుకుంటాను. చూడండి, నేనైతే ఒక 2-3 చపాతీలకైతే పిండి కలిపేసి ఇలా పెట్టుకున్నాను. సాఫ్ట్గా బాగుంది. దీన్ని అయితే రెస్ట్ చేసేస్తాము ఒక 5 minutes. రెస్ట్ చేయడం వల్ల ఏమంటే చపాతీలు స్మూత్గా అయితే బాగా వచ్చేస్తాయి. ఎందుకంటే ఆయిల్ వేసుకోము కదా. దీన్ని ఏమంటే మనం ఎప్పుడు తిన్నాము అనుకుంటామో అప్పుడే చేసుకోవాలి. ఎందుకంటే ముందుగా చేసి పెట్టుకుంటే హార్డ్గా అయిపోతాయి, తినడానికి కూడాను అవ్వదు. సో ఇలా పొడిపిండి వేసుకునేసి చపాతీలను అయితే తిక్కునేసి మనము హీట్ చేసి పెట్టుకునేసి వేడివేడిగా తింటేనే మనకి కూడా హెల్త్ బాగుంటుంది. అండ్ పాన్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇలా చపాతీలను అయితే కాల్ చేసుకునేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నేనైతే ఏమి తాలింపు వేయకుండా జీలకర్ర రసం అయితే రెడీ చేసి పెట్టుకున్నా. అండ్ అలాగే పల్లీలు వేసుకోకుండా ఏమైతే మనం వంటింట్లో వేసుకుంటాం, కందిబ్యాళ్ళు ఉంటాయి కదా, పెసరబ్యాళ్ళు అంటాము, దాన్ని వేసుకునేసి చట్నీ అయితే చేసేసుకున్నా. అయినంత మీరు ఈ చపాతీని చట్నీల్లో కాకుండా సాంబార్లో ఏదైనా ఆకుకూర కర్రీతో తినడానికే ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ 1 అయిపోయింది. సో 2 చపాతీలు తాలింపు పెట్టుకోకుండా జీలకర్ర రసం చేసుకున్నాను. అది అండ్ అలాగే చెప్పాను కదా, అన్నీ కందిపప్పు, పెసరపప్పు అంతా వేసేసి చట్నీ చేసానని చెప్పేసి. అండ్ ఇలా అయితే తీసేసుకున్నాను. నేనైతే చట్నీ వాడకూడదు కానీ తినడానికి కావాలి కదా అని చెప్పేసి ఫస్ట్ డే కాబట్టి అలా చేసుకున్నాను. సో టేస్ట్ అయితే బాగుంది. అండ్ ఆఫ్టర్నూన్ అయిపోయాక ఈవినింగ్ 7 PM కానీ ఫుడ్ తీసుకుందాం అనుకుంటే పనిలో పడి మర్చిపోయా, ఏది ప్రిపేర్ చేసుకోలేదు. కాబట్టి నేను మామూలు వాటర్ తీసుకొనేసి దాంట్లోకి
ఒక చెక్క నిమ్మరసము అండ్ అలాగే 2 స్పూన్స్ హనీ వేసుకున్న. ఈ హనీ అయితే న్యాచురల్గా పట్టి తీసుకొచ్చింది. నేనైతే ఏ బాటిల్లో హనీ కూడా యూస్ చేయను, ఎందుకంటే ఆల్మోస్ట్ బెల్లం పాకు అయితే మిక్స్ చేసి ఉంటారు అని అంటారు కాబట్టి రిజల్ట్ అంత బాగా రాదు. అందుకే ప్యూర్ హనీని పట్టించి తీసుకొచ్చాను ఊరి నుంచి. అండ్ అలాగే దీంట్లోకి సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి, మన హెల్త్కి బాగుంటుంది అండ్ అలాగే హీట్ కూడాను రెడ్యూస్ అయిపోతుంది, బాడీ టెంపరేచర్ని కూడా తగ్గించేస్తుంది. బాగానే ఉంటుంది టేస్ట్, కానీ మన బాడీ అడ్జస్ట్ అయ్యే వరకు అలా తీసుకోవాలి కదా అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే డే ఫుల్ 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలని చెప్పా కదా. షార్ట్ వీడియో చూశాను, కింద అయితే మీకు లింక్ ఇచ్చేసినాను, డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 లీటర్స్ వాటర్ తీసుకోవాలి కదా. ఆ గ్యాప్ ఏముంటుందో మన ఫుడ్ తీసుకున్నాక ఏదో ఒకటి తీసుకోండి. 1 అవర్ వరకు మీరు ఏమీ తీసుకోకూడదు. ఆఫ్టర్ మనం ఏం ఫుడ్ తీసుకున్నా 1 అవర్ దాటిన తర్వాతే మనం ఏమైనా తీసుకోవాలి ఆ వాటర్ని. అప్పుడప్పుడు ఫుల్ డే మొత్తం మనం పనుకునే లోపల 3 లీటర్స్ టు 4 లీటర్స్ వాటర్ అయితే తీసేసుకోవాలి. కొంచెం నీరసంగానే ఉంది, ఫస్ట్ డే కదా, అడ్జస్ట్ అవ్వాలి. సో ఇదైతే నా ఫస్ట్ డే డయట్ అండి. ఇలా కంప్లీట్ చేసుకున్న. ఎక్కడా కూడా ఏ స్నాక్స్ చూసినా, ఆయిల్ ఐటమ్స్ చూసినా టెంప్ట్ కాకుండా ఉండాలి అంటే డే మొత్తంలో మార్నింగ్ 1 అవర్ మెడిటేషన్ చేస్తే బెటర్ అని నాకైతే అనిపించింది. సో డే 1లో నేను చేయలేదు, కానీ డే 2 నుంచి చేద్దామని అయితే అనుకుంటా ఉన్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో చెప్పేస్తాను. సో సబ్జా